చిన్నకృష్ణరా. Hi Commandos, welcome to my YouTube channel Aim and Achieve. My name is Raviteja, APSP Constable. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, ఇప్పటి వరకు జరిగిన ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బ్యాచ్కి ఒక 90 మందిని విడిచిపెడితే ఒక 75 మంది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 మీటర్స్లో డిస్క్వాలిఫై అవుతున్నారు. సో దీనివల్ల ఇంకా ఈవెంట్ వెళ్ళబోయే ఆస్పిరెంట్స్ చాలామంది భయపడుతున్నారు. సో వీళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా, ఎందుకంటే మనకి ప్రతి ఈవెంట్ కూడా చాలా ముఖ్యం. సో మీ భయాన్ని పోగొట్టడానికే నేను ఈ వీడియో చేస్తున్నా. సో చాలామంది ఈ 100 మీటర్స్లో ఎందుకు డిస్క్వాలిఫై అవుతున్నారు అనేది ఫస్ట్ రీజన్ తెలియాలి. సో ఫస్ట్ ఎప్పుడైతే 100 మీటర్స్ టార్గెట్ అంటే ఈవెంట్లో 100 మీటర్స్లో మీరు స్టార్టింగ్ పాయింట్లో నిలబడతారో, ఎప్పుడైతే మనకి గన్ ఫైర్ సౌండ్ కానీ లేదా క్లాప్ కానీ లేదా ఒక విజిల్ కానీ వేసిన తర్వాత స్టార్టింగ్ లేట్గా స్టార్ట్ అవ్వడం, అంటే ఎప్పుడైతే విజిల్ వేసిన తర్వాత రియాక్షన్ అనేది లేట్గా స్టార్ట్ అవ్వడం. సో ఎప్పుడైతే రియాక్షన్ అనేది లేట్గా స్టార్ట్ అయ్యారో మీరు ఆ టైంని కవర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే 100 మీటర్స్ ఈవెంట్ అనేది రెప్పపాట్లో అయిపోయే ఈవెంట్. సో దానికి స్టార్టింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు స్టార్టింగ్ అనేది సరిగ్గా అవ్వకపోవడం వల్ల మీరు ఎంత చేసినా కూడా మీరు టైం అనేది ఇన్ టైంలో చేయలేకపోతున్నారు. అది ఫస్ట్ పాయింట్. దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే, అక్కడ మనకి యాక్సెలరేట్ చేయకపోవడం. యాక్సెలరేట్ చేయకపోవడం అంటే ఎప్పుడైతే విజిల్ వేసిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే 50 మీటర్స్ 40 మీటర్స్ నుంచి ఒక 70 మీటర్స్ ఏదైతే ఈ యొక్క యాక్సిలరేషన్ ఉందో, ఈ యాక్సిలరేషన్ మీరు సరిగ్గా చేయకపోవడం. సో ఈ సరిగ్గా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఫినిషింగ్ మీకు సరిగ్గా చేయకపోవడం వల్ల 16 సెకండ్లు 17 సెకండ్లు 100 మీటర్స్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే చాలామంది డిస్క్వాలిఫై అయిపోతున్నారు. సో ఒకవేళ యాక్సిలరేట్ చేసినా కూడా, అంటే ఒక యాక్సిలరేషన్ జోన్ మంచిగా చేసినా కూడా ఫినిషింగ్ అనేది సరిగ్గా అవ్వకపోవడం, అంటే ఒక 80 మీటర్ల వరకు వెళ్ళిన తర్వాత కాళ్ళల్లో బలం లేకపోవడం వల్ల, ఫినిషింగ్ సరిగ్గా అవ్వలేకపోవడం వల్ల టైం అనేది దాటిపోతుంది. సో ఫినిషింగ్ సరిగ్గా చేయకపోవడం, ప్రాక్టీస్లో 100 మీటర్స్ సరిగ్గా చేయకపోవడం. అంటే ఏముందలే 100 మీటర్సే కదా, నేను 1600 మీటర్సే వేస్తున్నాను, 100 మీటర్స్ 15 సెకండ్లో నెయ్యలేనా అనే ఒక్క ఇదనమాట, నేను వేసేస్తాను ఎలాగైనా అనే ఒక దానితో 100 మీటర్స్ని నెగ్లెక్ట్ చేసేయడం. చాలామంది 100 మీటర్స్ని సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడం. సో ప్రాక్టీస్ చేయలేదు, 1600 మీటర్స్ చేసేసారు, అలిసిపోయారు, ఇంకా 100 మీటర్స్ ఏం చేస్తారు, ఇంకా చేయలేకపోతున్నారు. సో దానివల్ల చాలామంది డిస్క్వాలిఫై అయిపోతున్నారు. ఇంకా ఒక్క సెన్సారే ఉంది, ఇది రెడీ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం. సో ఇలాంటి రకరకాల వల్ల చాలామంది మనకి 100 మీటర్స్లో డిస్క్వాలిఫై అయిపోతున్నారు. సో ఇంకోటి స్ట్రెంత్ చేయకపోవడం. అసలు 100 మీటర్స్ అంటేనే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి లోవర్ బాడీ స్ట్రెంత్ నువ్వు ఎంత మంచిగా పికప్ చేసుకుంటే, నీ యొక్క క్వాడ్రిప్స్, నీ యొక్క మంచి స్ట్రెంత్ కనుక ఉంటే, అంటే అన్నీ నీకు క్వాడ్రిప్స్ కానీ, ఆర్మ్స్ట్రింగ్స్ కానీ, నీ స్ట్రెంథనింగ్ కానీ, యాంకిల్ కానీ, మొత్తం అన్నీ కూడా సరిగ్గా ఉంటేనే నీ యొక్క 100 మీటర్స్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అది ఒక్కటి మైండ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళడము ఏదో ఒక 2-3 చేసి వచ్చేయడం అంటే అవ్వదు అది. సో ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ఇక్కడ నేను చూస్తున్నాను, ఈ 1000 మీటర్స్ లేదా 1600లో థర్డ్ రౌండ్, ఇక్కడ మనకి ఇప్పుడు మనం 1000 మీటర్స్ పరిగెడతాం, రిపిటేషన్స్ వర్కౌట్ చేసినప్పుడు మనం 1000 మీటర్స్ పరిగెడతాం. అలాగే 1600 మీటర్స్ పరిగెట్టినప్పుడు 3వ రౌండ్ పరిగెడతాం. ఈ పరిగెట్టినప్పుడు మనకి ఎలాగైతే ఫుట్ స్ట్రైడ్ ఓపెన్ అవుతుందో, ఈ 100 మీటర్స్ స్ప్రింట్ అలా చేస్తున్నారు. నువ్వు 100 మీటర్స్ స్ప్రింట్ నువ్వు అలా చేస్తే నీకు 15 సెకండ్లు ఎక్కడ వస్తుంది? వీళ్ళు అనుకుంటారు, అరే నేను బాగా లాగుతున్నాను కానీ 15 సెకండ్ల కన్నా ఎందుకు ఎక్కువ దాటిపోతుంది. చాలా మందిగా తెలియట్లేదు. నువ్వు స్ట్రెంత్లో చేయకపోయి, నువ్వు స్పీడ్ చేయాల్సిందే, స్పీడ్ చేయకుండా స్ట్రైడ్ ఓపెన్ చేసుకొని 100 మీటర్స్ కావాల్సిందే స్పీడ్ డ్రిల్స్ చేయకపోయి మరి నీకు ఎలా వస్తుంది 15 సెకండ్స్ టైమింగ్? సో దీనివల్ల మేజర్, అంటే ఒక స్ట్రెంత్ చేయరు, ఒక స్పీడ్ డ్రిల్స్ చేయరు, ఒక స్టార్టింగ్ ప్రాక్టీస్ చేయరు, ఫినిషింగ్ ప్రాక్టీస్ చేయరు, మరి ఎక్కడ వస్తుంది టైమింగ్ మీకు?
సో 100 మీటర్స్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వరకు జరిగిన ఈవెంట్లో చాలామంది 100 మీటర్స్ డిస్క్వాలిఫై అయిపోతున్నారు. మీకు ఈవెంట్ ఇంకా టైం ఉంది. సో మీరు 100 మీటర్స్ పైన ఫోకస్ చేయండి, స్ట్రెంత్ చేయండి, ఆర్మ్ స్ట్రింగ్ ఎక్సర్సైజ్ చేయండి, నీ స్ట్రెంథనింగ్ వర్కౌట్ చేయండి, యాంకిల్ స్ట్రెంత్ వర్కౌట్ చేయండి. అంటే ఎందుకంటే ఇవి ఎంత బాగుంటే మీకు 100 మీటర్స్లో ఇంజురీ అవ్వకుండా మీరు మంచిగా పర్ఫామ్ చేస్తారు. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది 100 మీటర్స్ సంబంధించి ఫెయిల్ అయిపోతున్నారు. రెడీ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లమ్స్లో సరిగ్గా స్టార్ట్ అవ్వకపోవడం, తర్వాత ఆ ఒకవేళ మెయింటైన్ చేసిన ఎండింగ్లో సరిగ్గా అవ్వకపోవడం. సో చాలామంది రకరకాలుగా ఫెయిల్ అయిపోతున్నారు. మీకు మంచి అవకాశం ఉంది, ఇంకా టైం ఉంది. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మాత్రం వదులుకోకండి. చాలా అంటే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, మంచి సర్వీస్ వస్తుంది మీకు. సో ఈ నోటిఫికేషన్ అయితే మీరు మిస్ చేసుకోకండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను, మంచి కంటెంట్తో వీడియోస్ చేస్తాను. సో అలాగే ఈ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. జై హింద్.